బాక్సాఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్లతో అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా మెగాస్టార్ కి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ మూవీగా నిలవడమే కాదు అల్టిమేట్ రికార్డులతో మాస్ రచ చేస్తూ దూసుకుపోతూ ఉండటం విశేషం. ఈ క్రమంలో సినిమా రీసెంట్ గా 200 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేయగా టాలీవుడ్ చరిత్రలో సీనియర్స్ లో ఎవ్వరూ టచ్ చేయని రికార్డును టచ్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి 3 సార్లు 200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న హీరోగా సంచలన రికార్డును నమోదు చేశాడు. దాంతో పాటే ఓవరాల్ గా ఆల్ స్టార్స్ లో కూడా 200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న సెకండ్ బిగ్గెస్ట్ స్టార్ గా నిలిచాడని చెప్పవచ్చు ప్రభాస్ తరువాత. ప్రభాస్ వి ఎక్కువ సినిమాలు 200 గ్రాస్ మార్కులు అందుకుని రికార్డులకెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మొదటిసారి సైరా నరసింహారెడ్డితో ఈ రికార్డును దాటగా తర్వాత 3 ఏళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్యతో ఈ మార్కును అధిగమించాడు. ఇక తర్వాత బోలా శంకర్ లాంటి డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఇప్పుడు ఆడియన్స్ ముందుకు మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో అల్టిమేట్ కంబ్యాక్ ను దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి కేవలం 6 రోజులు తిరగక ముందే 200 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసి ఇప్పుడు కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్ల మార్క్ వైపు దూసుకుపోతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా ఇప్పటికే కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్ ను ఆల్మోస్ట్ టచ్ చేసే లెవెల్ కి వచ్చేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో మినిమం హోల్డ్ ను చూపించిన లాంగ్ రన్ లో మెగాస్టార్ కెరీర్ లో అల్టిమేట్ రికార్డులతో పాటు టాలీవుడ్ చరిత్రలో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ ను సాధిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.